మై డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనము పీరియాడిక్ ప్రాపర్టీస్ యొక్క వేరియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వేరియేషన్ ఆఫ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇన్ గ్రూప్ అండ్ పీరియడ్. అంటే పీరియాడిక్ టేబుల్లో మనకు గ్రూప్స్ అండ్ పీరియడ్స్ అనేసి ఉంటాయి అన్నమాట. గ్రూప్ అంటే వర్టికల్ కాలం అని, పీరియడ్ అంటే హారిజాంటల్ రోస్ అని నేర్చుకున్నాం. దట్ టు ఇన్ పీరియాడిక్ టేబుల్ దెర్ ఆర్ 18 వర్టికల్ కాలమ్స్. 18 వర్టికల్ కాలమ్స్ ఉన్నాయన్నమాట. అలాగే 7 హారిజాంటల్ పీరియడ్స్ అంటూ ఉన్నాయి. హారిజాంటల్ రోస్ అనేసి అంటాం. సో హారిజాంటల్ రోస్ ను పీరియడ్స్ అనేసి అంటాము. అలాగే వర్టికల్ కాలమ్స్ ను గ్రూప్స్ అని అంటాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ లో పీరియాడిక్ ప్రాపర్టీస్ అన్నమాట. ఏం చెప్పండి పీరియాడిక్ ప్రాపర్టీస్? అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, electropositive character, metallic nature, non-metallic nature, acidic nature of oxides, basic nature of oxides. So వీటన్నిటిని మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేసి అంటాం. సో అగైన్ వన్ మోర్ డెఫినేషన్, దట్ ఈస్ పీరియాడిసిటీ. వాట్ ఈస్ పీరియాడిసిటీ అని అంటాడు. సో పీరియాడిసిటీకు డెఫినేషన్ రాసుకొని మళ్ళీ ఒక టేబులర్ ఫార్ములా అనమాట. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ కు ఆన్సర్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అటామిక్ రేడియస్ పీరియడ్ లో ఇంక్రీజా డిక్రీజా, అలాగే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ డిక్రీజ్. ఇక్కడ చాలా మంది ఇంక్రీజ్ రాయాల్సిన చోట డిక్రీజ్ రాసేస్తారు, డిక్రీజ్ రాయాల్సిన చోట ఇంక్రీజ్ రాస్తారు. సో ఈ ప్రాబ్లం లేకుండా మీకు ఒక టేబులర్ ఫామ్ లో చెప్పిస్తాను. సో ఆ టేబులర్ ఫామ్ కన్నా మీరు నేర్చుకున్నారనుకోండి, ఎగ్జామినేషన్ లో మీరు అలాగే రాసినా కూడా మీకు మార్కులు వస్తాయి. ఎందుకంటే ప్రతిసారి మనము గ్రూప్ అనే వర్డ్ యూజ్ చేస్తేనే ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని రాయాల్సి వస్తుంది. సో ఇది ప్రతిసారి రాయకుండా ఏం చేస్తామంటే మనం ఒక టేబులర్ ఫామ్లో కన్నా నేర్చుకున్నాం అనుకోండి, మీకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మీకు, వాట్ ఈజ్ పీరియాడిసిటీ ఆర్ వాట్ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటారు. What is periodicity? Periodicity అంటాడు. ఓకేనా? How does the following properties? How does the following properties varies in పీరియడ్ అండ్ గ్రూప్, లేదా గ్రూప్ అండ్ పీరియడ్ ఏదైనా రాయొచ్చు. ఇన్ గ్రూప్ అండ్ పీరియడ్, ఇన్ గ్రూప్ అండ్ పీరియడ్స్. సో ఇదన్నమాట. ఓకేనా, ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్, లేకపోతే ఇన్ గ్రూప్ అండ్ ఇన్ పీరియడ్, వాట్ ఎవర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ పీరియాడిసిటీ. దెన్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ అన్నాడు. ఫాలోయింగ్ ప్రాపర్టీస్ క్వశ్చన్ లోనే ఈ విధంగా ఇస్తాను. వాడు ఎగ్జామినేషన్ లో ఎనీ త్రీ విల్ బి ఆస్క్డ్ అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అంటారు దీన్ని. అటామిక్ రేడియస్ ఇలా కూడా అడగచ్చు, రెండు కరెక్టే. ఓకేనా. సెకండ్ వన్ ionization, this is ionization energy. దీనికి ఇంకొక నేమ్ ఉంది, అయనైజేషన్ పొటెన్షియల్. దీన్ని మనం IE అనేసి ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. అవునా, దీన్ని EN. ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ కూడా రాసుకోవచ్చు. ఇంతకు ముందు వీడియోలో నేను అయనైజేషన్ కు ఇక్కడ Z అని రాశాను, S+Z అని రాశాను. సో రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ మన బుక్కుల్లో అంతా కూడా అయనైజేషన్ ఇలా ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. ఈ అఫినిటీను ఎక్కువగా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని ఇస్తాడు అనమాట, ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇవన్నీ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ మెటాలిక్ నేచర్, దట్ ఈస్ ఎలక్ట్రోపాజిటివ్
electropositive nature or electropositivity అని కూడా రాయొచ్చు. And that is sixth one, metallic nature. Seventh one, non-metallic nature. Eighth one, acidic nature of oxides. And ninth one, basic nature of oxides. సో ఏం సార్ క్వశ్చన్ ఇంత పెద్దదిగా ఉందని భయపడిపోకండి. ఇందులో ఎనీ త్రీ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఆ ఎనీ త్రీ అనేవి ఏవో మనకు తెలుసు. ఈ నైన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ 9లో ఎనీ త్రీ అనమాట. సపోజ్ ఫ్రీక్వెంట్ గా అడిగేటివి అటామిక్ సైజ్, అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ, లేకపోతే అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ అఫినిటీ. ఈ ఫస్ట్ 5లోనే ఫినిష్ చేస్తారు. సో ఎప్పుడో ఒక్కసారి మాత్రం మెటాలిక్ నేచర్ డిస్కస్ చేస్తాడు అనమాట. మెటాలిక్ నేచర్ ఇచ్చాడు. అలాగే నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ కూడా ఒక్కసారి ఇచ్చాడు. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అనమాట. ఓకేనా? కాబట్టి ఇవన్నీ నేర్చుకున్నాం. చాలా ఈజీ, చాలా సింపుల్ కూడా అనమాట. నేను చెప్పే మెథడ్ కన్నా మీరు ఫాలో అయినారంటే చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ పీరియాడిసిటీ? ఎనీ త్రీ విల్ బి ఆస్క్డ్ అవుట్ ఆఫ్ దిస్ 9. ఎనీ త్రీ, దట్స్ ఆల్. యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటి గురించి రాయాలని మీరు ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? దిస్ వన్. ఎస్. నా ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ పీరియాడిసిటీ, దీనికి 1 మార్క్ లేకపోతే 2 మార్క్స్ ఇస్తాడు, 1 or 2 మార్క్స్ ఇస్తాడు దీంట్లో. ఓకేనా? సో వాట్ ఈస్ పీరియాడిసిటీ అనేది రాదు. ఫస్ట్ దట్ ఈస్ పీరియాడిసిటీ. ఇదేంటంటే ద ఫినామినన్ ఆఫ్ repetition of properties in certain intervals when elements are arranged in the increasing order of their atomic numbers. This is okay na? Here also the phenomenon of repetition of properties in certain intervals when elements are arranged in the increasing order of their atomic numbers. ఓ స్మాల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డెఫినేషన్ నీట్గా అర్థం చేసుకోవాలి. ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్ కూడా నీట్గా అర్థం చేసుకుంటే మీరేం బట్టి కూడా అవసరం లేదనమాట. సో ఫస్ట్ పీరియడ్లో హైడ్రోజన్, హీలియం ఈ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండ్ పీరియడ్ స్టార్ట్స్ ఫ్రమ్ లిథియం అండ్ బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్. ఓకే, దిస్ వన్. సో హీలియం ఇక్కడ పైన వస్తుందని రాస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అండ్ ఆర్గాన్. సో ఇది ఫస్ట్ పీరియడ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్, ఇవి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్లో కొన్ని హారిజాంటల్ రోస్ ఉంటాయని చెప్పాను కదా, ఇవి అన్నమాట. సో ఇప్పుడు అటామిక్ సైజ్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ కు బిగ్ సైజ్ ఇలా ఉంటే హీలియంకు ఇలా ఉంటుంది. కనబడుతుంది ఇక్కడ స్మాల్ సర్కిల్ గీసాను. అలాగే లిథియం సెకండ్ పీరియడ్కి వస్తున్నాం. సో సెకండ్ పీరియడ్లో మళ్ళీ దీని అటామిక్ నెంబర్ 1, దీని అటామిక్ నెంబర్ 2. నా అటామిక్ నెంబర్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. This is 11, 12, 13, 14, 15, 16 and 17, 18. నేను 18 వరకు తీసుకున్నా.
ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నమాట. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, అగైన్ లెఫ్ట్ టు రైట్, అగైన్ లెఫ్ట్ టు రైట్. దిస్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ అటామిక్ నంబర్స్. ఇక్కడ ఏం రాసాను, ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ అటామిక్ నంబర్స్. అంటే మీ ఎలిమెంట్స్ ను ఒకటి అటామిక్ నంబర్స్ ఇంక్రీజ్ అయ్యే ఆర్డర్ లో అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రిపిటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ సర్టైన్ ఇంటర్వెల్స్ దట్ ఈస్. సో హైడ్రోజన్ ఎలిమెంట్ ఈ సైజ్ లో ఉంటే హీలియం ఈ సైజ్ లో ఉంటుంది. అగైన్ లిథియం ఏమవ్వాలి ఇప్పుడు చూడు, అటామిక్ నంబర్ 1 ఉండే ఎలిమెంట్ ఏమో పెద్దదిగా ఉంది, బిగ్ సైజ్ లో ఉంది. అటామిక్ నెంబర్ 2 ఉండే ఎలిమెంట్ ఏమో దట్ ఈస్ స్మాలర్ గా ఉంది. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 3 గా ఉండే ఎలిమెంట్ మాత్రం మళ్ళీ పెరిగింది. ఎంత పెరిగిందంటే హైడ్రోజన్ కంటే పెరిగింది, హైడ్రోజన్ కంటే ఎక్కువ సైజ్, పెద్ద సైజ్ లో ఉందన్నమాట. హైడ్రోజన్ కంటే బిగ్గర్ సైజ్ లో మనకు కనబడుతుంది ఏది లిథియం అనేది. నెక్స్ట్ బెరీలియం అగైన్ ఇట్ డిక్రీజెస్ స్మాలర్ దాన్ దిస్ వన్. బోరాన్ స్టిల్ స్మాలర్, కార్బన్ స్టిల్ స్మాలర్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ దట్ ఈస్ వాట్ నియాన్. ఇట్ ఈస్ జస్ట్ ఎ టాప్. సో డిక్రీజ్ అయింది కదా, అటామిక్ సైజ్ డిక్రీజ్ అయింది కదా. దెన్ ఫర్ ద సోడియం అగైన్ ఇట్ ఇంక్రీజెస్ విచ్ ఇస్ బిగ్గర్ దాన్ దట్ ఆఫ్ దిస్ లిథియం. సో అంటే ఏమి ఇక్కడ ప్రాపర్టీస్ ఇన్ సర్టైన్ ఇంటర్వెల్స్, కొన్ని సర్టైన్ ఇంటర్వెల్స్ లో థర్డ్ ఎలిమెంట్ నుండి 10th వరకు డిక్రీజ్ అయ్యి మళ్ళీ 11th ఎలిమెంట్ కు ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా రిపీట్ కావడం ఏ ప్రాపర్టీ ఇది, దిస్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ సైజ్ అన్నమాట, అటామిక్ సైజ్. అవునా? సో ఈ విధంగా చేంజ్ అవ్వడాన్ని ఈ విధంగా రిపీట్ కావడాన్ని ఏమంటారంటే పీరియాడిసిటీ అంటారు. అలా రిపీట్ అయ్యే ప్రాపర్టీస్ ఏమంటామంటే పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. ఇలా రిపీట్ అయ్యే విషయాన్ని ఏమంటారంటే పీరియాడిసిటీ అంటాము. ఏ ప్రాపర్టీస్ అయితే రిపీట్ అవుతాయో వాటన్నిటిని పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. ఆ పీరియాడిక్ ప్రాపర్టీస్ అన్ని మనం క్వశ్చన్ లో ఇచ్చాం. ఆ 9 కూడా పీరియాడిక్ ప్రాపర్టీసే. ఆల్ ద 9 ప్రాపర్టీస్ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఓకే, దిస్ వన్. నౌ ఫర్ అవర్ ఈజీ లెర్నింగ్, అంతే కదా, ఇది నేర్చుకొని మీరు ఏం చేస్తారు, ఎగ్జామినేషన్ లో రాయాలి. అవునా? సో ఫర్ యువర్ ఈజీ లెర్నింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ గివింగ్ దిస్ ఆన్సర్, ఐఎమ్ ప్రెజెంటింగ్ దిస్ ఆన్సర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టేబుల్. ఒక టేబుల్ ఫామ్ లో రాస్తున్నాను. టు డెలీట్ యువర్ కన్ఫ్యూజన్, టు అవాయిడ్ యువర్ కన్ఫ్యూజన్, మీ కన్ఫ్యూజన్ను తీసి పారేసేదానికి నేను దీన్ని టేబుల్ ఫామ్ లో రాస్తాను. లేదు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నీట్గా కరెక్ట్గా రాస్తారు. అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్ లో ఏమవుతుంది, దెన్ పీరియడ్ వాట్ హ్యాపెన్స్, ఆ ఎలక్ట్రాన్ అఫినిటీ, దే రైట్ వెరీ వెల్, చాలా ఈజీగా కూడా ఫీల్ అవుతారు. కొంతమంది స్టూడెంట్స్ మాత్రము ఆ ఇంక్రీజ్ డిక్రీజ్ ఆ విషయాలు అర్థం కాకుండా ఏం చేస్తారంటే ఇంక్రీజ్ ఉండే చోట డిక్రీజ్ రాస్తారు, డిక్రీజ్ ఉండే చోట ఇంక్రీజ్ రాసేసి అదంతా బట్టి కొట్టడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం అనమాట. సో అలా లేకుండా మీరు సింపుల్గా ఎలాగో నేర్పిస్తుంది. ఫస్ట్ ఏం రాయాలంటే ఒక టేబుల్ వేసుకొని ఈ టేబుల్లో 3 పార్ట్స్ చేద్దాం. ఇన్ దిస్ టేబుల్ 3 పార్ట్స్. ఫస్ట్ వన్ పీరియాడిక్ ప్రాపర్టీ, పీరియాడిక్ ప్రాపర్టీ, పీరియాడిక్ ప్రాపర్టీ, దిస్ వన్. సో 2 టేబుల్స్గా దీన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట, 2 టేబుల్స్గా. ఓకేనా? పీరియాడిక్ ప్రాపర్టీ. Then second one variation in group from top to bottom. This is in second column. A reason for variation, రీజన్ ఫర్ వేరియేషన్. ఓకేనా? ఇంత మాత్రము దీన్ని ఇలా టేబుల్ వేసుకుందాం. ఓకేనా? సో ఇదన్నమాట టేబుల్. సో పీరియాడిక్ ప్రాపర్టీ ఫస్ట్. వేరియేషన్ అంటే ఏమి, వేరియేషన్ మీన్స్ చేంజ్ అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని. వేరియేషన్ ఇన్ గ్రూప్ ఎలా ఉంటుంది, టాప్ టు బాటమ్ కదా, గ్రూప్ అంటేనే టాప్ టు బాటమ్ అనమాట. దానికి రీజన్ ఏంటి ఇలా రాసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ వన్ అటామిక్ సైజ్ అండ్ అటామిక్ size. This is first periodic property. So in a group from top to bottom increases. It increases. Okay na? Em cheppandi variation in group from top to bottom. Idi sentence form lo rayalante in a group from top to bottom atomic size increases.
in a group from top to bottom, in a group from top to bottom, atomic size increases and రాయాలి. ఓకేనా, దిస్ వన్. సో ఇప్పుడు ఇక్కడ రీజన్ రాస్తాం అనమాట, రీజన్ ఫర్ వేరియేషన్. ఏం రీజన్ అంటే ఇందులో హియర్ ఎలక్ట్రాన్స్ enter in the principal quantum number in the shell with principal quantum number with new principal quantum number, new principal quantum number in its increasing order from one element to next element. As we down the group. చూడబా, మన వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో కొంతమందికి ఇది బట్టి కొట్టాలంటే సెంటెన్స్ లెంత్ పెరిగిందంటే అయ్యో ఇదేమో అయిపోయింది అంటారు. అలాంటిది ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇన్ ద షెల్స్ with a new principal quantum number in its increasing order from one element to next element as we down the group. Example కొద్దాం. ఫస్ట్ గ్రూప్ తీసుకుందాం. ఏమది? లిథియం. దట్ ఈస్ ఫస్ట్ గ్రూప్. హైడ్రోజన్ పైన ఉంటుంది, లిథియం, అవునా? నెక్స్ట్ సోడియం, అండ్ దెన్ దట్ ఈస్ పొటాషియం, rubidium, cesium, francium, avuna, this one. So electronic configuration, outer electronic configuration is 1s1, 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1. Okay, so electrons enter in the shells with the new principal quantum number. Suppose ee element నుండి ఈ ఎలిమెంట్ కి వచ్చామనుకో, ఈ ఎలిమెంట్ లో ఎలక్ట్రాన్ ఫస్ట్ షెల్ లో ఉంది అంటే ఫస్ట్ షెల్ కు n is equal to 1. దాని నెక్స్ట్ ఎలిమెంట్ కి వచ్చామనుకో, న్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఇన్ ఇట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5, 5 తర్వాత 6, 6 తర్వాత 7, ఇలా వస్తుంది అనమాట. సో అలా కావడం వల్ల ఏమవుతుంది, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే సైజ్ అనమాట. సైజ్ అంటే ఏమి? న్యూక్లియస్ నుండి ఉండేటువంటి డిస్టెన్స్. ఇది న్యూక్లియస్. 1s ఆర్బిటాల్ ఇక్కడ ఉంటుంది, 2s ఆర్బిటాల్ ఇక్కడ ఉంటుంది, 3s ఆర్బిటాల్ ఇక్కడ ఉండొచ్చు, 4s ఆర్బిటాల్ ఇక్కడ ఉండొచ్చు, 5s ఆర్బిటాల్ ఇక్కడ ఉంటుంది, 6s ఆర్బిటాల్ సపోజ్ ఈ సైడ్ రాస్తున్నా 6s లైక్ దిస్. ఓకే, అండ్ 7s ఆర్బిటాల్ విల్ బి లైక్ దిస్. ఓకేనా? ఇటు చూడండి, సైజ్ అంటే ఏం చెప్పండి? సైజ్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఇది ఫస్ట్, సెకండ్, దిస్ ఈస్ థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్. అంటే ఈ సెవెంత్ ఎలిమెంట్ కు సైజ్ తీసుకుంటే ఇంత, ఈ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకో ఇంతే వస్తుంది. దిస్ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఏది? లిథియం. లిథియం యొక్క సైజ్ ఇంత వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ ఎండ్స్ విత్ 3s, దీని సైజ్ ఇలా వస్తుంది. ఫోర్త్ ఎలిమెంట్ పొటాషియం, దీని సైజ్ ఇలా వస్తుంది. అండ్ దట్ ఈస్ ఫిఫ్త్ ఎలిమెంట్ రుబిడియం, 5s కదా, 5s ఎక్కడ? ఇక్కడ ఇలా వస్తుంది, 5s. దెన్ 6s ఏమైంది? సైజ్ ఇంక్రీజ్. 7s ఇలా వస్తుంది అనమాట. చూసారా ఎంత బాగా? ఓకేనా? సో దిస్ ఈజ్, దట్ మీన్స్ ఫ్రాన్షియం కు సైజ్ అంటే ఇక్కడి నుండి ఇంతవరకు తీసుకోవాలి మనం. అదే హైడ్రోజన్ కంటే ఇక్కడి నుండి ఈ స్మాల్ సర్కిల్ నుంచి దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ లిథియం, దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ సోడియం. So number of shells increases. As the number of shells increases, definitely size also increases. దీన్నే నేను ఇలా రాశాను. సో నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్ అని రాసినా కూడా కరెక్టే, కానీ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వన్. సో ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇన్ ద షెల్స్ విత్ న్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. చూడు, న్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు అనదర్ ఇన్ ఇట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్
ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు నెక్స్ట్ ఎలిమెంట్ యాజ్ వి డౌన్ ద గ్రూప్. మనము గ్రూప్ లో ఏమి టాప్ టు బాటమ్ ఇలా క్రిందికి వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఒక ఎలిమెంట్ నుండి ఇంకొక ఎలిమెంట్ కు ఈ ఎలక్ట్రాన్స్ అన్ని న్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఉండే షెల్స్ లో ఎంటర్ అవుతాయి అని దీని మీనింగ్. ఓకేనా? అందులో ఏమవుతుంది సైజ్ చూడండి, ఇంతకు ముందు రాశాను కదా, ఏమే జస్ట్ 1s ఇది న్యూక్లియస్ అనుకో, 1s అనుకోండి ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ విచ్ వన్ హైడ్రోజన్. అండ్ ఫర్ దిస్ ఫ్రాక్షన్ 7s అంటే ఇది దూరంగా ఉంటుంది. దేనికి దూరంగా ఉంటుంది? న్యూక్లియస్ కు. సో దీనికి సర్కిల్ గీసామనుకో ఇంత పెద్దదిగా ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ బాగా అర్థం చేసుకోవాలి. వై? బికాస్ ఈ అటామిక్ సైజ్ బేస్ చేసుకునే మనకు అయనైజేషన్ ఎనర్జీ ఇవన్నీ రాస్తాం అన్నమాట. కాబట్టి సో ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. రీజన్ is electrons enters in the shell with new principal quantum number in its increasing order from one element to another element as we down the group. Okay, na? This is next. So in groups lo మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. We are discussing only in groups. అందుకే దీన్ని బాగా హైలైట్ చేసి పెట్టాలి. This is we are discussing only in groups. So we discuss later in periods. మనం periods లో తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ దట్ ఈస్ IE. సో దిస్ ఈస్ ద పీరియాడిక్ ప్రాపర్టీ. లేకపోతే మనం ఏం చేసినాలో తెలుసా? వేరియేషన్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ ఇన్ ఏ గ్రూప్ హెడింగ్ రాసింది అలా. మళ్ళీ ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు రీజన్ రాద్దాం. సో దిస్ అయనైజేషన్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ అటామిక్ సైజ్. సో అటామిక్ సైజ్ కు ఇన్వర్స్లీ రిలేటెడ్ అంటే ఇఫ్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. అంతే కదా? సో యాజ్ ద సైజ్ ఆఫ్ ద atom increases, as the atomic size increases, ionization energy IE values decreases. They are inversely related. This is the reason they are inversely related. Why? Because as the size increases, distance increases from the nucleus to the outer shell, isn't it? So as the distance increases, attraction decreases, so that electron present in the outer shell can be easily removed. Why? Because very weak attraction in between the electron in outer shell and that is what? The nucleus. This is the main problem. Okay. So this much is enough. As the atomic size increases, IE values decreases. Okay, this one. You no need to go into the depth. Why? Because just we are mentioning the answer, perfect answer. Atomic size increases, IE value decreases. Okay. Next, coming to third property. We are discussing in this table only about variation in group. Again, same table will be for that one. Which one? This is periods. Variation in periods. And third one, electronegativity. This is mentioned as EN, electronegativity. Okay. So electronegativity, what happens? First, we try to write this one. Decreases. Electronegativity decreases from top to bottom in a group. Why? This one also depends on atomic size. What is electronegativity? You have to know now. This is electronegativity is nothing but the tendency of attraction of a shared pair of electron by an atom towards itself. Okay. ఇప్పుడు ఇలా ఉంటుంది అనుకోండి HCl. మీకు సింపుల్ ఇక్కడ మనకు డెఫినేషన్ కాదు, ఇంపార్టెంట్ ఇదేంటి. సో దిస్ ఈస్ ద pair of electron present in between hydrogen and chlorine. Pair of electron. Okay.
Now it should be in the exact middle position of hydrogen and chlorine, exactly middle position. But due to more attracting power of this chlorine, this electron pair is shifted towards chlorine. Why? Because it has more attracting power on which the shared pair of electron. So the tendency of an atom to attract the shared pair of electron, that is bond pair of electron, more towards itself in a heterodiatomic molecule. Heterodiatomic molecule. Hetero means different. Atomic means atoms. This is one atom of element. This is another atom of another element. Okay. When these two are combined together by a covalent bond, what happens is this electron pair is attracted by the chlorine by its nature. Why? Because it is more electronegative in nature than that of this hydrogen. So that is called as electronegativity. So electronegativity is nothing but it is a quantitative measure for attracting that is attraction of a shared pair of electron. Quantitative measure అంటే ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ను ఈ ఆటం గాని ఎంత ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఎలక్ట్రోనెగటివిటీ. ఒక ఎలిమెంట్ కు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉందంటే ఆ ఎలిమెంట్ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందని. ఒక ఎలిమెంట్ కు ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంది అంటే ఆ ఎలిమెంట్ ఆ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, దాన్నే బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం మనము, ఆ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ను తక్కువగా అట్రాక్ట్ చేస్తుందని. ఓకేనా? సో ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ ద మెజర్ ఫర్ అట్రాక్టింగ్ పవర్. ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ ద మెజర్ ఆఫ్ అట్రాక్టింగ్ పవర్. ఇప్పుడు వద్దాం. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే అట్రాక్షన్ ఏమవుతుంది? డిక్రీజే కదా. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే అటామిక్, దట్ ఈస్ యాజ్ ద డిస్టెన్స్ ఇంక్రీజెస్ దట్ ఈస్ వాట్ అట్రాక్షన్ డిక్రీజెస్ కదా. సో ఇక్కడ ఏమైంది? సైజ్ ఏమవుతుంది? గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఇంక్రీజ్. సో యాజ్ ద సైజ్ ఇంక్రీజెస్ దిస్ అట్రాక్టింగ్ పవర్ decreases. Okay, here in the reason we write like this. ఏం రాద్దామంటే atomic size increases from top to bottom. That's all. Atomic size increases from top to bottom. Next, electron affinity. So I have to finish. Then E అనేసి. So what is electron affinity? It also decreases. Okay, this also decreases. So what is electron affinity? Electron affinity is nothing but the amount of energy released when an electron is added to the atom present in gaseous state. This is X minus present in gaseous state plus C minus gives rise to, this is X only. So X minus present in gaseous state. ఒక ఎలిమెంట్ కు ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినప్పుడు ఆ ఎలిమెంట్ ఎలక్ట్రాన్ ను తీసుకొని ఎనర్జీని ఇస్తుంది. ఒక ఎలిమెంట్ కు ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినప్పుడు ఆ ఎలిమెంట్ ఎలక్ట్రాన్ ను తీసుకొని ఎనర్జీని ఇస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ as electron affinity. Amount of energy released when an electron is added to the atom present in gaseous state. That is called as what? Electron affinity. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఓకే, సైజ్ ఇది కూడా సైజ్ పైన ఎలా డిపెండ్. సపోజ్ సే దిస్ ఈస్ ద atom with small size, this is the atom with big size. You are going to add electron from the outside. Okay, electron, it is coming towards this atom, this electron also coming towards this atom. So this electron is attracted by the nucleus. మధ్యలో ఉండే న్యూక్లియస్ అట్రాక్ట్ చేయాలి. ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేయవు. యాక్చువల్లీ ఎలక్ట్రాన్స్ రెపెల్ themselves. ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని ఈ ఎలక్ట్రాన్ ను రానికుండా చేస్తాయి. బట్ మోర్ అట్రాక్టింగ్ పవర్ ఆఫ్ ఈ న్యూక్లియస్ ఉండే అట్రాక్టింగ్ పవర్ కు ఒక పేరు చెప్పాను. ఏంటది? న్యూక్లియర్ చార్జ్. ఓకే,
న్యూక్లియర్ ఛార్జ్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది చెప్పండి, ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ ఈ న్యూక్లియస్ ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ ఈ న్యూక్లియస్ అంత ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే దూరంగా ఉంది కాబట్టి. సో యాజ్ ద సైజ్ ఇంక్రీజెస్ ఎలక్ట్రాన్ అఫినిటీ డిక్రీజెస్. ఓకేనా? ఒక ఎలిమెంట్ కు ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయితే ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువగా ఉంది అని, తక్కువ ఎనర్జీ రిలీజ్ అయితే తక్కువ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంది అనేసి దాని యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ స్మాల్ సైజ్ ఆటమ్స్ కు ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తానంటే స్ట్రాంగ్ అట్రాక్ట్ చేసుకుంటాయి. అదే బిగ్ సైజ్ లో ఉండే ఆటమ్స్ కు ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే అట్రాక్ట్ చేయొచ్చు కానీ చాలా చాలా తక్కువగా. ఓకేనా? ఎందుకంటే అట్రాక్ట్ చేసే ఈ న్యూక్లియస్ ఎక్కడో లోపల ఉంది, ఎక్కడో ఆటమ్ యొక్క లోపల ఉంది, దాని చుట్టూ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి న్యూక్లియస్ అంత ఈజీగా అట్రాక్ట్ చేయదు. అంత ఈజీగా అట్రాక్ట్ చేయనప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. నువ్వు ఏదైనా ఒక బిల్డింగ్ పైన నుండి దూకావు, మామూలుగా దూకితే తక్కువ దెబ్బ తగులుతుంది. అదే పైనుండి కిందకి పడినామనుకో ఎక్కువ మనకు దెబ్బ తగులుతుంది. అవునా కదా? ఇదన్నమాట. సో ఇక్కడ ఏంటి పరిస్థితి? స్ట్రాంగ్ అట్రాక్షన్, వీక్ అట్రాక్షన్, బికాస్ హయ్యర్ న్యూక్లియర్ చార్జ్ అండ్ స్మాల్ సైజ్. హియర్ బిగ్ సైజ్ అండ్ that is what big size and small nuclear charge. Okay, these are the reasons for the variation of this electron affinity in group. Okay, so em radam ikkada atomic size increases and nuclear charge decreases. Effective nuclear charge and రాసుకోవచ్చు. effective nuclear charge, effective nuclear charge decreases. Effective nuclear charge decreases from top to bottom. Top to bottom. Effective nuclear charge అన్నాను నేను, న్యూక్లియర్ ఛార్జ్ కాదు. సో దిస్ ఈజ్ ఫర్ ఎలక్ట్రాన్ అఫినిటీ. సో ఇంతకు ముందు 2 ప్రాపర్టీస్ అయినాయి, ఇప్పుడు 3rd వన్ అయింది. ఓకేనా? నెక్స్ట్, అండ్ దట్ ఈస్ next properties, electropositive character, electropositive nature లేదా character లేదా electropositivity, electropositive nature, electropositive character or electropositivity, 3 లో ఏదైనా ఉండొచ్చు. సో here increases. సో ఇంతవరకు చెప్పుకున్న 4 లో ఫస్ట్ 1 ఇంక్రీజ్ అయింది, రిమైనింగ్ 3 డిక్రీజ్ అయినాయి. వాటికి రీజన్స్ రాసాం. అవునా? దిస్ వన్. సో ఏం ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అంటే ఇట్ ఈస్ అ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు లూజ్ ఇట్స్ ఎలక్ట్రాన్. ఇట్ ఈస్ అ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు లూజ్ ఇట్స్ ఎలక్ట్రాన్. టెండెన్సీ చెప్తున్నా, టెండెన్సీ, నేచర్, దాని స్వభావం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? ఇది దిస్ వన్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అటామిక్ సైజ్. దట్ ఈస్ హౌ. లెట్ us see. I will explain you. So here, this is the atom with small size and this is the atom with big size again. Okay. So here, outermost electron is present. Here, outermost electron is present like this. Large distance, small distance. More attraction, less attraction. More attraction in between this electron and nucleus. Less attraction in between this electron and this nucleus. Less attraction. Okay. So that this atom tried to lose its electron easily without any effort. Without any effort,
this electron will be lost by this atom. ఈ ఆటమ్ ఈ ఎలక్ట్రాన్ ఈజీగా ఇచ్చేస్తుంది, ఎందుకంటే న్యూక్లియస్ నుండి దూరంగా ఉంది. సో వెన్ ఎవర్ రిక్వైర్డ్ ఇట్ ఈస్ రెడీ టు గివ్, బట్ నాట్ ఇన్ దిస్ కేస్, ద కేస్ ఆఫ్ ఆటమ్స్ విత్ స్మాల్ సైజ్, బికాస్ outer electron is very close to the nucleus, always it is in the control of the nucleus, so that this atom is not ready to lose electron, but this atom ready to lose electron. That means as the size of the atom increases, this electropositive nature means tendency to lose electron. కొన్ని ఎలిమెంట్స్ కు వాటిలో ఉండే కొన్ని ఎలిమెంట్స్ లోని ఆటమ్స్ కు వాటిల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ను లాస్ అయ్యే నేచర్ ఉంటుంది. వాటిని ఇప్పుడు మనం మెటల్స్ అంటాం. మెటల్స్ అన్నిటికీ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందని, మెటల్స్ అన్నిటికీ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, దిస్ వన్. సో అటామిక్ సైజ్ హియర్ ఆల్సో చూడు, ఎన్నిటికి రీజన్ ఇది. అటామిక్ సైజ్ increases from top to bottom, so that tendency to lose, LOSE, okay, tendency to lose or tendency to give rather, tendency to give, giving కాదు ఇక్కడ, losing ఏ, to give electrons also increases. సో మీకు అందరికీ ఎలాంటి డౌట్ లేకుండా అర్థమైంటుంది అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ దిస్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏమి, ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ, వాట్ ఈజ్ అటామిక్ సైజ్. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి ఫస్ట్. దాని తర్వాతే ఈ గ్రూప్ లో ఇంక్రీజ్ ఎట్లా డిక్రీజ్ ఎట్లా అనేది మనకు నీట్గా అర్థం అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆఫ్టర్ దిస్ మెటాలిక్ నేచర్. మెటాలిక్ నేచర్ of elements. So metallic nature, it depends on electropositive nature. What happens is in a group increases. Okay. So as the electropositive nature, as the electropositive nature increases, metallic nature also increases. Metallic nature also increases. Okay, this one. Next, electropositive nature పైన డిపెండ్ అవుతుంది. మళ్ళీ దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఓకేనా, దెన్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఎందుకంటే బేసిక్ నేచర్ ఈజ్ రిలేటెడ్ టు మెటాలిక్ నేచర్ అండి. బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, సో ఇది కూడా ఇంక్రీజెస్, ఓకేనా. అండ్ ఎలా, సో యాజ్ మెటాలిక్ నేచర్ అన్నమాట. Metallic nature increases from left to right, from top to bottom, so that basic nature also increases. అన్నమాట. ఓకేనా, మెటాలిక్ అయిపోయింది. నెక్స్ట్ నాన్ మెటాలిక్ వద్దాం. దీనికి ఆపోజిట్, మెటాలిక్ నేచర్కి ఆపోజిట్ రాసేయండి.
non-metal, non-metals, non-metallic nature. So metallic nature came rasam increase and rasam kada group lo idi decrease. Okay na, and ఎందుకు decrease? So here it depends on electropositive nature. So electropositive nature of elements ఏమవుతుంది increases from top to bottom. సో ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ పైన మెటాలిక్ నేచర్ నాన్ మెటాలిక్ నేచర్ డిపెండ్ అవుతుంది. సో మెటాలిక్ నేచర్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అండ్ అసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, అసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. సో దిస్ ఈజ్ డిక్రీజెస్. ఏమి ఇక్కడ నాన్ మెటాలిక్ nature decreases from top to bottom in a group so that non-metallic acidic nature of oxides also decreases. So metallic nature ku related ఏమంటే basic nature, non metallic nature ku acidic nature. దెబ్బ acidic nature basic nature అంటే ఏమి? ఒక ఆక్సైడ్ వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు బేస్ ను గన ఫామ్ చేస్తే దాన్ని బేసిక్ నేచర్ అని అంటాం. ఒక ఆక్సైడ్ వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు యాసిడ్ ను ఫామ్ చేస్తే దానికి అసిడిక్ నేచర్ ఉంది అంటారు. ఫోర్ నేచర్స్ ఉన్నాయన్నమాట. అసిడిక్ నేచర్, బేసిక్ నేచర్, న్యూట్రల్ నేచర్, యాంఫోటరిక్ నేచర్. మనం ఇక్కడ రెండింటి గురించే డిస్కస్ చేస్తాం. అసిడిక్ నేచర్. సో అసిడిక్ నేచర్ కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏదంటే నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అయితే అసిడిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? నాన్ మెటల్స్ అన్ని కూడా అసిడిక్ నేచర్, మెటల్స్ అన్ని కూడా బేసిక్ నేచర్. ఓకేనా? ఈ 4 అలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అంటే వేరియేషన్ ఆఫ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇన్ గ్రూప్ అనేది చూస్తాం. సో దీన్ని ఇప్పుడు మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్పిస్తాను, దాని ప్రకారంగా నేర్చుకోండి. అదేంటంటే అది here it is GAPMBI. దీన్ని గ్యాప్ ఎంబిఐ అని గుర్తుపెట్టుకో. జిఏపిఎంబిఐ అని గుర్తుపెట్టుకో. దీని నుండి ఒక టెక్నిక్ మీకు నేర్పిస్తాను. గ్యాప్ ఎంబిఐ అని గుర్తుపెట్టుకో. రెండోది GIENA, గీనా ఐ. సో గ్యాప్ ఎంబిఐ, గీనా డి అన్నమాట. సరే, ఏం సార్ ఇవి? గ్యాప్ ఎంబిఐ, గీనా డి అనేది ఎట్లంటే, జీ మీన్స్ గ్రూప్ లో అని, గ్రూప్. ఏ మీన్స్ అటామిక్ సైజ్, and P means positive character, electropositive. ఓకేనా? సో ఇక్కడ రాస్తాను నేను, తుడిపేసి ఒక 2 కదా. GAPMBI. సో ఇక్కడ GIEENAD, గీనా డి. ఓకేనా? గ్యాప్ ఎంబిఐ. సో G for group, A for atomic size, and P for positive means electropositive.
electropositive, and M for metallic nature, B for basic nature, I for increase. సో ఇవి చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. ఏం దీని మీనింగ్ తెలుసా? సో గ్రూప్లో అటామిక్ సైజ్, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, మెటాలిక్ నేచర్, బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతాయి. గ్రూప్లో అటామిక్ సైజ్, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, మెటాలిక్ నేచర్, బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతాయి. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ G ఫర్ గ్రూప్, I ఫర్ అయనైజేషన్ ఎనర్జీ, ionization energy, E for electronegativity, this is for electron affinity, and N for non-metallic nature, A for acidic nature, D for decrease. చూడండి ఎంత సింపుల్ గా వచ్చేసాయో మనకు, అవునా? కంప్లీట్ ఇంతవరకు మనం 45 minutes డిస్కస్ చేసిందంతా కూడా సో దీంట్లో వచ్చేస్తుంది అనమాట, అవునా? సో ఇవన్నీ గ్రూప్ లో ఇంక్రీజ్ అవుతాయి, ఇవన్నీ గ్రూప్ లో డిక్రీజ్ అవుతాయి. ఓకేనా? ఇంకా దీనికి ఆపోజిట్ గా వచ్చేది పీరియడ్ లో అనమాట. ఏం పీరియడ్ లో? ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ లో అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ డిక్రీజ్, మెటాలిక్ నేచర్ డిక్రీజ్, బేసిక్ నేచర్ డిక్రీజ్. ఎక్కడ? పీరియడ్ లో అనమాట. ఇది పీరియడ్ లో ఇక్కడ I వస్తుంది, ఇక్కడ D వస్తుంది అనమాట, D. సో పాప్ ఎంబిడి ఇది వద్దులో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రెండు గుర్తుపెట్టుకుంటే మళ్ళీ అది పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది. గ్రూప్ లో ఇది I అన్నమాట. I అంటే ఇంక్రీజ్, వెరీ సింపుల్. అలాగే చూడండి ఏమి గీనా డి, ఇది గ్యాప్ ఎంబిఐ, ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా రాసేది. ఇవన్నీ పీరియడ్లు ఏమవుతాయి? ఇవి ఇంక్రీజ్ అవుతాయి. అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, electronegativity increases, electron affinity increases, non-metallic nature increases, acidic nature increases. దాంట్లో అది పీరియడ్ అనమాట, దీనికి ఆపోజిట్. రీజన్స్ కొన్ని రాసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఇవి గుర్తుండాలి నీకు, అప్పుడు ఈజీగా నువ్వు ఆన్సర్ చేసేయగలవు. ఓకేనా? మీరు దీంట్లో రాయాల్సింది, నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా మధ్యలో మీకు అర్థం అవడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరేం రాయాలంటే పీరియాడిక్ ప్రాపర్టీ రాయాలి, ఇంక్రీజర్ డిక్రీజర్ రాయాలి, దానికి రీజన్ రాయాలి, ఇంతే. ఓకేనా? మీకు దాదాపు ఒక 60 to 70 minutes పట్టొచ్చేమో వీడియో, కానీ మీరు రాయాల్సిందంతా కూడా ఒకే ఒక 30 minutes తో ఉంటుంది. సో నీట్గా వీడియో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్లో మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో పార్ట్ అనమాట. ఏంటంటే అగైన్ సో సెకండ్ టేబుల్ వేయాలి. దిస్ ఈజ్ సెకండ్ టేబుల్లో పీరియాడిక్ ప్రాపర్టీ and variation in period from left to right అన్నమాట. అండ్ దెన్ రీజన్, దీనికి రీజన్ రాయాల, అవునా? రీజన్ ఫర్ వేరియేషన్, దిస్ ఈజ్ రాసేసి ఏమి రీజన్ ఫర్ వేరియేషన్ కు రీజన్ ఏమో మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇంతే. సో ఫస్ట్ ఏం చెప్పండి? అటామిక్ పీరియాడిక్ ప్రాపర్టీ, అటామిక్ సైజ్. సో పీరియడ్లో ఏమవుతుంది? డిక్రీజ్. అప్పుడే టెక్నిక్ చెప్పించాను, గ్రూప్లో ఇంక్రీజ్ అయితే పీరియడ్లో డిక్రీజ్.
గ్రూప్ లో ఇంక్రీజ్ అయితే పీరియడ్ లో డిక్రీజ్. ఓకేనా, దిస్ వన్. అండ్ రీజన్ ఏమి, సో ఇక్కడ రీజన్ మాత్రం కొద్ది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో ఏమంటే రీజన్ electrons enter in the same shell with same principal quantum number. Same shell loki enter avutundi with the same principal quantum number, and nuclear charge increase from left to right. Okay, this one. So without taking any time, I'm going to explain that. So first, suppose lithium, beryllium, and then boron, carbon, nitrogen, oxygen, and fluorine, neon. ఇన్ని ఉన్నాయి కదా. దీంట్లో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అనమాట. సో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఇది 1s2 2s1, 1s2 2s2, ఇది 2s2 2p1 వస్తుంది, దీనికి 2s2 2p2 వస్తుంది, 2s2 2p3, అండ్ ఫర్ ఆక్సిజన్ 2s2 2p4, and for this one 2s2 2p5, and for neon 2s2 2p6. సో ఇదన్నమాట ఇక్కడ వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ చూసారంటే ద న్యూ ఎలక్ట్రాన్, దీంట్లో థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇవన్నీ సేమ్ షెల్. చూడండి, సెకండ్ 2 షెల్ నంబర్ 2నే, షెల్ నంబర్ 2 అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 2నే అనమాట. సో సేమ్ షెల్ లోకి ఎంటర్ అవుతుంది, బట్ దీంట్లో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 3 ప్రోటాన్స్. దీంట్లో 4 ప్రోటాన్స్, దీంట్లో 5 ప్రోటాన్స్, 6 ప్రోటాన్స్, 7 protons, 8 protons, 9 protons, 10 protons. So as the number of protons increases, nuclear charge increases. So nuclear charge increase అయితే ఏమవుతుంది తెలుసా? ఏమి న్యూక్లియస్ తన చుట్టూ ఉండే ఆ ఎలక్ట్రాన్స్ ను దగ్గరకు అట్రాక్ట్ చేస్తాయి. సో ఇలా ఉన్న సైజ్ ఇలా అయిపోతుంది, ఇలా ఉన్నటువంటి ఆటమ్ సైజ్ ఇలా షింక్ అయిపోతుంది అనమాట అలా. సో దట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అటామిక్ సైజ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, దిస్ వన్. ఎస్, నెక్స్ట్ వన్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్. అయనైజేషన్ పొటెన్షియల్ దీనికి ఆపోజిట్ ఏమవ్వాలి ఇక్కడ? ఇంక్రీజ్. సో అది ఫస్ట్ వన్ నేర్చుకుంటేనే ఇది ఇదంతా కంబైన్ గా నేర్చుకోవాలి. ఓకేనా, సో ఇంక్రీజ్. ఎందుకు ఇంక్రీజ్? అటామిక్ సైజ్ decreases from left to right. ఇది రీజన్. కావాల్సింటే ఇక్కడ రాసుకోవచ్చు. సో దట్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్, అలా కూడా రాయొచ్చు. సో దట్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో అటామిక్ సైజ్ పైన అయనైజేషన్ ఎనర్జీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దిస్ ఈస్ సెకండ్. అండ్ థర్డ్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. ఏం చెప్పాను? ఎలక్ట్రోనెగటివిటీ అంటే పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్, టెండెన్సీ ఆఫ్ an atom to attract the shared pair of electron more towards itself. ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడేమి సేమ్ అటామిక్ సైజ్ decreases from left to right. Okay, atomic size decreases from left to right. So atomic size decrease అయింది, అందువల్ల ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇలా రాయొచ్చు. ఎస్, దీంట్లో నథింగ్ టు ఎక్స్ప్లెయిన్, మొత్తము అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏమి? ద టెండెన్సీ ఆఫ్ an atom to attract the shared pair of electron. అవునా, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ను తన వైపుకు అట్రాక్ట్ చేసే నేచర్ నే ఎలక్ట్రోనెగటివిటీ అంటారు.
సో ఇది ఒక అట్రాక్షన్. సో అట్రాక్షన్ ఏమవుతుంది, సైజ్ డిక్రీజ్ అయితే డిస్టెన్స్ కూడా డిక్రీజ్ అయినట్టు, అవునా? సో దేనికి డిస్టెన్స్, ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కు తర్వాత ఈ న్యూక్లియస్ కు, as the distance decreases attraction increases, distance decreases attraction increases, this one. Okay, next, after this, దీని తర్వాత ఎలక్ట్రాన్ అఫినిటీ. సో ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా అంతే, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రాన్ అఫినిటీ ఈ అంటాం. ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ increases. Why? Atomic size decreases and nuclear charge increases. Nuclear charge increases. Okay, nuclear charge ఏమి సైజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, లెఫ్ట్ రైట్, సైజ్ ఏమో డిక్రీజ్ అవుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. సో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అట్రాక్టింగ్ పవర్, ఏమి ఎలక్ట్రాన్ ను అట్రాక్ట్ చేసే పవర్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీనే మనం ఎలక్ట్రాన్ అఫినిటీ అనేసి అంటాం అనమాట. ఓకేనా, దిస్ వన్. నెక్స్ట్, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. సో ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఏమవుతుంది చెప్పండి, ఏమి డిక్రీజెస్. వై డిక్రీజెస్? సేమ్ సైజ్ డిక్రీజ్ అయిపోయింది, సైజ్ డిక్రీజ్ అయిపోతే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఓకేనా, ఇది బిగినింగ్ లో ఉండే ఆటమ్ ఇలా ఉంటుంది, ఎండింగ్ లో ఉండే ఆటమ్ ఇలా ఉంటుంది. సో సైజ్ డిక్రీజ్ అయింది. సైజ్ డిక్రీజ్ అయిందంటే న్యూక్లియస్ కు అవుటర్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ కు అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ దట్ ఆటమ్ డస్ నాట్ ట్రై టు లూజ్ ఇట్స్ ఎలక్ట్రాన్. ఆ ఆటమ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ ఇవ్వదు. ఎలక్ట్రాన్ ఇవ్వకపోతే ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. రీజన్ ఈజ్ అటామిక్ సైజ్ decreases and tendency to lose electron, tendency to lose or tendency to give, ఈ లూజ్ ఏదో నాకు అనుమానం ఉంది దాంట్లో. టు గివ్ ఎలక్ట్రాన్, అటామిక్ సైజ్ డిక్రీజెస్ అండ్ టెండెన్సీ టు గివ్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, డిక్రీజెస్. The tendency is called as what? Electropositive character కదా, ఇదన్నమాట. yes, next, electropositive character తర్వాత మెటాలిక్ నేచర్. సో మెటాలిక్ నేచర్ ఏమవుతుంది, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమి, దిస్ ఈస్ డిక్రీజెస్. వై? బికాస్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, ఇదన్నమాట, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ decreases from left to right. ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇంతకు ముందే చెప్పాను, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే మెటాలిక్ నేచర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ తక్కువగా ఉంటే మెటాలిక్ నేచర్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకేనా, దిస్ వన్. ఇంకా రెండు ఉన్నాయి, ఏమవి? దే ఆర్ నాన్ మెటాలిక్ నేచర్. అవేం కావాలి, అవి రెండు ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా. సో మొత్తం ఆ 2 sentences లో ఉంది, నేను చెప్పాను చూడు, గ్యాప్ ఎంబీఐ గీనా డి. ఓకే, నెక్స్ట్, నాన్ మెటాలిక్ నేచర్. సో నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. ఎందుకు నాన్ మెటాలిక్ నేచర్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఇది ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ కు ఇన్వర్స్ అన్నమాట. సో ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ decreases
so that non-metallic nature increases. Okay, now this one. And finally, acidic nature of oxides. So acidic nature increases. Okay, now. So ఇది నాన్ మెటాలిక్ నేచర్ పైన డిపెండ్ అవుతుంది. నాన్ మెటాలిక్ నేచర్ increases from left to right, so that acidic nature increases. Okay, now. So ఇవి సో వీటన్నిటికీ ప్రాణము నేను చెప్పిన ఒక సెంటెన్స్లో ఉందన్నమాట. ఇంకోసారి చెప్పేస్తాను నేను. సో ఇవన్నీ రాసుకున్నారా? ఇవన్నీ రాసుకొని సో ఇక్కడ రాస్తాను నేను. ఇది GAPMBI GIEENA గీనా డి ఇట్లా రాసుకో. సో గ్రూప్ లో అటామిక్ సైజ్, పాజిటివ్ క్యారెక్టర్ అంటే ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, మెటాలిక్ నేచర్, బేసిక్ నేచర్ ఇంక్రీజెస్. గ్రూప్ లో ఇంక్రీజ్ అయితే పీరియడ్ లో డిక్రీజెస్. ఓకేనా? గ్రూప్ లో ఇంక్రీజ్ అయితే పీరియడ్ లో డిక్రీజెస్. గ్రూప్ లో జీ ఫర్ గ్రూప్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ అండ్ నాన్ మెటాలిక్ నేచర్, అసిడిక్ నేచర్ డిక్రీజెస్. గ్రూప్ లో డిక్రీజ్ అయితే పీరియడ్ లో ఇంక్రీజెస్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకొని ఇంకా రీజన్స్ ఒక్కసారి చదివి అర్థం చేసుకొని నీట్గా ఎగ్జామినేషన్ రాయడమే. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఈ టోటల్ ఆన్సర్ యొక్క ప్రాణం అంతా కూడా దేంట్లో ఉందంటే రాస్తాను. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఉంది GAPMBI, నెక్స్ట్ GIEENA. సో ఇదే టోటల్ గా ఈ 1 అవర్ దీనికంతా కూడా. సో ఎలా ఇది? గ్రూప్ లో అటామిక్ సైజ్, పాజిటివ్ క్యారెక్టర్, P ఫర్ పాజిటివ్ క్యారెక్టర్ అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇక్కడ కూడా వస్తుంది కదా. సో ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అనమాట. M ఫర్ మెటాలిక్ నేచర్, B ఫర్ బేసిక్ నేచర్. ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అదే పీరియడ్ తీసుకుంటే డిక్రీజ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ లో అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ లేదా ఎలక్ట్రోనెగటివిటీ రెండిట్లో ఏదో ఒకటి. ఈ రెండింటికి ఏదన్నా రాసుకోవచ్చు నువ్వు, ఎలక్ట్రాన్ అఫినిటీ కానీ ఎలక్ట్రోనెగటివిటీ కానీ, ఎందుకంటే రెండు ఈతోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి. నాన్ మెటాలిక్ నేచర్, అసిడిక్ నేచర్ ఇవన్నీ కూడా డిక్రీజెస్. గీనా డి. గ్యాప్ ఎంబిఐ, గీనా డి, గ్యాప్ ఎంబిఐ ఇవి గ్రూప్స్ లో మాత్రమే. దీనికి ఆపోజిట్ గా పీరియడ్ లో ఉంటుంది. ఓకేనా? పీరియడ్ లో ఇప్పుడు అటామిక్ సైజ్ గ్రూప్ లో ఇంక్రీజ్ అయితే పీరియడ్ లో డిక్రీజ్. అలా నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.